ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్‌తో మేము ముందుకొచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఏంటి? అసలు ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి? అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చివరి వరకు చూడండి. చూసినట్టయితే ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. సరికొత్త విధానాలతో వికసిస్తున్న ఈస్ట్ హైదరాబాద్ లుక్ ఈస్ట్ పాలసీతో రూపురేఖలు మారుతున్న ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతం. ఉపాధి, టూరిజం విస్తరణతో అగ్రగామిగా వరంగల్ హైవే, విజయవాడ హైవేలు, గచ్చిబౌలి, నార్సింగి, మంచిర్యాల, కోకాపేట, హైటెక్ సిటీ ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ ఈస్ట్ ప్రాంత అభివృద్ధి నాగోల్ నుంచి ప్రారంభమై బండ్లగూడ, గౌరెల్లి, తారామతిపేట ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా భద్రాచలం నేషనల్ హైవే వరకు శరవేగంగా సాగుతున్న అభివృద్ధి. పోచారం ఇన్ఫోసిస్తో ప్రారంభమై మాదారం ఐటీ పార్కు, ఆదిబట్ల టీసీఎస్, బీబీనగర్ ఎయిమ్స్ ఫ్లైఓవర్స్, స్కైవేసు, మెట్రో కనెక్టివిటీ, చెర్లపల్లి రైల్వే టర్మినల్, ఎలివేటెడ్ కారిడార్లతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పోచారం ఐటీ హబ్లో 45,000 మందికి ఉపాధి అవకాశాలు రాగా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు. ఒకప్పుడు కేవలం ఇండిపెండెంట్ ఇండ్లకే పరిమితమైన నాగోలు, బండ్లగూడ, గౌరెల్లి, తారామతిమేట ప్రాంతాలు ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలతో మరో గచ్చిబౌలిగా రూపాంతరం చెందుతుంది. ఈస్ట్ హైదరాబాద్కు మరిన్ని ఐటీ సంస్థల రాకతో ఉద్యోగుల గృహ అవసరాల కోసం ఊపందుకున్న నిర్మాణ రంగం. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం వెస్ట్ ప్రాంతానికే పరిమితం అనుకున్న వారికి లుక్ ఈస్ట్ హైదరాబాద్ పాలసీ వరప్రసాదంగా మారనుంది. రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈస్ట్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉప్పల్, నాగోలు, ఎల్బీ నగర్కే పరిమితమైన అభివృద్ధి నేడు బండ్లగూడ, హయత్ నగర్, గౌరెల్లి